ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. నిన్ను కలవరపెట్టువాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ప్రియులరా, దేవుని చేత పిలువబడినటువంటి మనము, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మనము ఆయన యొక్క చేతి క్రింద ఉన్నాము అన్న విషయాన్ని మర్చిపోకుండా మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. చాలామంది దేవుని యొక్క భక్తులుగా ఉన్నప్పటికీ దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నన్ను విడిచిపెట్టేశాడేమో అని చెప్పి చాలామంది దేవుడిని ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ మనము ప్రశ్నించడానికి ముందుగా ఈరోజు వాగ్దానాన్ని వింటున్నటువంటి నీవు ఒక్కసారి ఆలోచన చేయి. నిన్ను కలవరపెట్టువాడు ఎవడైనా సరే, ఆ ఎంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు, అది ఏ అధికారైనా కావచ్చు, ఆ ఎలాంటి మనిషి అయినా కావచ్చు, ఎలాంటి రాజకీయ నాయకుడైనా కావచ్చు, ఎలాంటి పలుకుబడి ఉన్నవారు కావచ్చు, నిన్ను బెదిరించవచ్చు, నిన్ను నీకు అంతు తేలుస్తానని చెప్పొచ్చు. ఒకవేళ సేవకుడుగా ఉన్నట్లయితే సేవను చేయకూడదు, ఆరాధనకి వెళ్ళకూడదు, ఇక్కడ ప్రార్థన జరగకూడదని నిన్ను భయభ్రాంతులకు గురి చేయొచ్చేమో. అయితే దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చే ఒక శ్రేష్టమైన మాట, నిన్ను కలవరపెట్టువాడు ఎవడైనా సరే వాడిని దేవాతి దేవుడు తగిన సమయంలో శిక్షిస్తారు, తగిన సమయంలో గుణపాఠాన్ని నేర్పిస్తాడు, తగిన సమయంలో తన ప్రత్యక్షతను కనపరుస్తారు అన్న విషయాన్ని మరవద్దు. దేవుడు మనతో పాటు ఉన్నాడు, దేవుడు నీతో పాటు ఉన్నాడు, దేవుడు నిరంతరము నీ పక్షాన నిలబడి ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఎల్లప్పుడూ దేవుడు నీతో పాటు ఉన్నాడు, నిన్ను కాపాడుతాడు అన్న విషయాన్ని మరవద్దు. ఈ వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగి దేవునికి కృతజ్ఞతలు అర్పిద్దామా? ప్రార్థన. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ దినము కూడా ఒక శ్రేష్టమైనటువంటి వాక్యం ద్వారా మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రం స్వామి. మీరెంతైనా నమ్మదగిన వాడు, మర్చిపోటు కనేతరైతే కాదు దేవా. ఈ సమయంలో కూడా ప్రత్యేకించి మీ సమ్ముఖంలో మేము వేడుకొనిచున్నాం. మీరు నూతనపరచండి, కార్యములు చేయండి, దీవించండి, మీ సన్నిధి తోడుగా ఉండి నడిపించమని దేవా వేడుకొనిచున్నాను. ఎవరైతే నీ బిడ్డలు కృంగిపోయిన స్థితిలో ఉన్నారో వారిని ప్రభా తండ్రి ఈ దినము వాగ్దానం చేత వారిని బలపరిచారు, తృప్తిపరిచారు, ధైర్యపరిచారు. స్తోత్రం. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి నీ రాకడికి ప్రతి వారిని సిద్ధపరచమని క్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి మీకు సమర్పించి వేడుకొని నామ తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.